చతుర్కోల మహోత్సవం అనేది ఒక ఘట్టం. యథార్థంగా ఏమిటంటే ఇప్పుడు మూర్తి గారు చూపించడం కాదు, ముందు రోజే చతుర్కోలం. మనకేంటంటే ఈ బ్రాహ్మణులు కుదరక ఈ కుదరక ఒక జనమహారాజు ఉన్నారు. ఆయన శివుడు గురించి తపస్సు చేసి మరి శివధనుసుని సంపాదించి ఉన్నాడు. చూడాలి, శివధనుసు ఎక్కువ పెట్టాను. ఆయన చేయాల్సిందల్లా నా తండ్రి అయినటువంటి ఆయన వచ్చి చేయాలంటే అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా వీరి ఇద్దరు యొక్క ఆ గుణగణాలు చెప్పి ఆ రామచంద్ర ప్రభు ఈయన ఆదర్శప్రాయుడు. మరి ఈ రామచంద్ర ప్రభు సాక్షాత్తు పరమేశ్వరుడుగా మరి యుగంలో ఈ విధంగా మరి సాక్షాత్ రామచంద్ర ప్రభు మేఘశ్యాముడైనటువంటి మా రామచంద్ర ప్రభుకు ఈ కుమార్తె హిరణ్యవనాం లక్ష్మీం జాతవేడు బంగారుపు వన్యగలిగినటువంటి నా కుమార్తె అయినటువంటి సీతామహాదేవినిచ్చి వివాహం చేస్తానయ్యా అని చెప్పి రామచంద్రుడికి ఇస్తానని ముందు చెప్పలేదుగా. శివదాసు చెప్పింది కాదు, శివదాసు చెక్కు పెట్టాడా ఇస్తున్నావు. పెట్టిన తర్వాత శివదాసు పెట్టలేదుగా, పెట్టాడని చెప్పాగా. మీరు పెట్టమని ఇందాకే నువ్వు చెప్పానేమో పెట్టమని. మామ ఎండ్లో